Guys, welcome back to my channel. So, Avatar, Ash and Fire, Fire and Ash. సో ఈ మూవీ నేను ఈరోజు చూసొచ్చాను. ఈరోజే రిలీజ్ అయిన మూవీ గురించి మాట్లాడుకునే ముందు, సో ఈ స్పాయిలర్ ఫ్రీ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి మాట్లాడుకునే ముందు నేను ఒక 4th క్లాస్ ఉండేది అనుకుంటా. స్కూల్ వాళ్ళే ఒక 50 రూపీస్ అలా తీసుకొని ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మమ్మల్ని ఇయర్ 2012 అనుకుంటా రిలీజ్ ఏమో స్పెషల్ షో అన్నట్టు తీసుకొని వెళ్ళారు. అప్పుడే నేను ఫస్ట్ టైం అవతార్ మూవీ చూడడం. వరల్డ్ బిల్డింగ్ చూసిన తర్వాత ఒక 9-10 ఇయర్స్ ఉన్న బాబుకి ఎలా ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోగలని అనుకుంటున్నాను. సో అప్పుడు మైండ్లో అలా ఉండిపోయింది ఆ మూవీ. ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఆ వరల్డ్ బిల్డింగ్, బ్లూ టాల్ పీపుల్, అసలు ఆ సైన్స్ ఫిక్షన్ ఎట్లా అందరూ మతిపోయింది నాకు ఆ టైంలో. సో ఇంకా వే ఆఫ్ వాటర్ వచ్చి ఒక 2-3 ఇయర్స్ అయింది. అది కూడా చాలా బాగుంది, థియేటర్కి వెళ్ళి చూసాను నేను. సో ఇప్పుడు మనం పార్ట్ 3కి వద్దాం. ఫైర్ అండ్ యాష్. ఈ మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది మూవీ. యాక్షన్ కానీ మొత్తం ఫస్ట్ మూవీ ఎలా చూసినా అలా అనిపించింది నాకు. కాకపోతే నాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే మన సైడ్ నుంచి, మన ఆడియన్స్ సైడ్ నుంచి ఫస్ట్ మూవీకి సపోర్ట్ చేసినంత సపోర్ట్ ఇప్పుడు ఈ మూవీకి చేయడం లేదు ఎవరు నార్మల్గా. అసలు ఏముంది అని అనుకుంటున్నారు చాలామంది వరకు. ఈ మూవీ చూసిన వాళ్ళకి, అసలు కనెక్ట్ అయిన వాళ్ళకి తెలుసు ఎలా ఉంటుందో మూవీ. వేరే లెవెల్ ఉంటుంది అసలు మూవీ అయితే, చెప్తున్నాను కదా. అలా ఇలా అనిపించదు. ఒక సెకండ్ మీరు ఆ ప్రపంచానికి వెళ్ళిపోయిన తర్వాత మీ మైండ్ అటే తిరుగుతూ ఉంటుంది. మీకు అర్థమవుతుంది అసలు. సో మూవీ మీకు ఫిక్షన్ ఇంకా యానిమేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. టాప్ టైర్ అసలు సెట్ ఉంది మూవీ. ఇంకా స్టోరీ కూడా చాలా బాగుంది. అసలు కొంచెం ఎట్లా అనిపించిందంటే ఈ పార్ట్లో కొంచెం హ్యూమన్ సైడ్ కొంచెం ఎక్కువ చూపించడం అనిపించింది. ఇంతకుముందు హ్యూమన్స్ది అంత చూపించడం అనిపించలేదు. అండ్ లేకపోతే నాకే అలా అనిపిస్తుంది, వెనకటి చూసి చాలా టైం అయింది కదా మూవీ. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మూవీలో మదర్ ఏవా అనే డిఏటీ లాంటిది, పవర్ లాంటిది ఏమైనా, సిస్టమ్ లాంటిది ఏముందో అది కొంచెం ఇంకా షో చేయడానికి ట్రై చేశారు. ఏవా గురించి, ఆ ప్రపంచం ఒక గాడెస్ గురించి సంథింగ్ అలా కొంచెం ఒక పిక్చర్ చూపించడం కోసం ట్రై చేశారు. మీకు అది చాలా చూసినప్పుడు చాలా బెటర్ అనిపిస్తుంది. అండ్ ఎప్పట్లాగానే మన హీరో గురించి మీకు తెలుసు, అదే ఒక సోల్జర్ మైండ్ సెట్తో ఉంటాడు, అలానే మూవ్ అవుతాడు. కాకపోతే ఎలా అంటే ఇప్పుడు ఒక సోల్జర్ వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి ఎట్లా ఉంటాడో అలా ఉంది. అండ్ అది గుడ్ అనే చెప్తాను, చాలా బాగుంది అది కూడా. సో ఈ మూవీకి నేను ఎంత రేటింగ్ ఇస్తానంటే యాక్షన్, కొరియోగ్రఫీ అండ్ ఇంకా స్టోరీ లైన్, ఇంకా వరల్డ్ బిల్డింగ్ అన్నిట్లో నేను ఒక కనీసం 10కి 9 ఇచ్చేస్తాను. 10 ఎందుకు ఇవ్వట్లేదంటే సంథింగ్ నాకేదో చిన్న లోటు అనిపిస్తుంది మూవీలో. మొత్తం బాగానే ఉంది, కాకపోతే చిన్న లోటు. అది జస్ట్ నా పర్స్పెక్టివ్ నుంచో లేకపోతే వేరే వాళ్ళకు కూడా అలా అనిపిస్తుందో నాకు తెలియదు. మూవీ అయితే సూపర్ అనిపించింది నాకైతే. హోల్సమ్, సూపర్. మొత్తం ఎట్లా చెప్పాలంటే, ఇంకేం చెప్పాలంటే మూవీ క్లైమాక్స్ మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ ఇంకా కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది మూవీ క్లైమాక్స్ అయితే. సో మీకు ఒకవేళ మూవీ నచ్చినట్టయితే ఏమేమి నచ్చిందో అది నాకు కామెంట్ చేసి చెప్పండి కింద వీడియోలో. అండ్ అలానే మీకు ఇంకే నా వీడియోస్ కూడా చెక్అవుట్ చేయమని చెప్తాను. అండ్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఒక రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను. అండ్ ఇంకెలా అంటే మీకు నా వీడియో కానీ ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నేను ఇంకా నేర్చుకోవాల్సినది చాలా ఉంది. సో మీరు కొంచెం హెల్ప్ చేస్తే
నన్ను నేను ఇంకా బెటర్గా ప్రజెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్. బాయ్.